నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్. అంతకు మించి అరాచకం, ఓట్ల లెక్కింపు రోజు విధ్వంసానికి పచ్చముఠాల ప్లాన్, పోలింగ్ రోజు హింసకు మించి భయోత్పాతం సృష్టించే పన్నాగం అంటూ స్టోరీ ఇచ్చారు. ఈ ఏడాది రాష్ట్రంలో మరో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్నాయని, త్వరలోనే ఎన్ఎంసి తనిఖీలు జరుగుతాయని తెలియజేస్తూ ఒక కథనాన్ని ఇచ్చారు. తుఫాన్ దారి మళ్లడంతో ఏపీకి ముప్పు తప్పినట్లేనని వాతావరణ శాఖ అంచనా. ఆక్వాలో అగ్రగామిగా ఏపీ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో ఆక్వాలో అగ్రగామిగా ఏపీ నిలబడుతోందంటూ కథనాన్ని ఇచ్చారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలతో బాగుపడుతున్న గిరిజన బతుకులు. ఏపీకి చెందిన జయ కాలిఫోర్నియాలో సాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. అమెరికాలో తెలుగువారొకరు మొట్టమొదటిసారిగా ఈ పదవి పొందగలిగారు. చంద్రబాబు లోకేష్ పర్యటనలో గోప్యం ఎందుకని మంత్రి బొత్స ప్రశ్నించారు. సాక్షి తెలంగాణ. ఐఏఎస్లే ఇన్ఛార్జీలు 10 వర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం. ప్రపంచంతో పోటీ పడేలా కొత్త పారిశ్రామిక విధానం రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ ప్రారంభమైందని, అందులో 100 కోట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి పంపించారని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. అయితే యూ ట్యాక్స్ అబద్ధమని, దానికి జవాబిస్తానని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో సింగపూర్ విమానంలో భారీ కుదుపుల వల్ల ఒకరు మృతి చెందగా 30 మందికి గాయాలైన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. ఇక యథాప్రకారం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కథనాలు ఇచ్చారు. విపక్షాలది మోసగాళ్ల కూటమి అని బీహార్, యూపీ సభల్లో ప్రధాని మోడీ విమర్శించారు. ప్రధాని మోడీ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఏఐసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఈనాడు తెలంగాణ. అణువణువు జల్లెడబెట్టాల్సిందే, కాళేశ్వరంపై అన్ని కోణాల్లో వివరాలు ఇవ్వాలని ఇంజనీర్లకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదేశించిన వార్తను ప్రముఖంగా ఇచ్చారు. మాను రూపంలో మాటు వేసిన మృత్యువు అంటూ ఆసుపత్రి ఆవరణలో దంపతులపై కూలిన చెట్టు. ఏసీబీ వలలో ఏసీపీ. జీఎస్టీ అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్. 3 సీనియర్ అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీలో తెలుగు నటులు ఉన్నారని బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రకటించారు. నమస్తే తెలంగాణ. పంటకు పండని బోనస్, మరో గ్యారంటీ బోగస్, సన్నాలకే ఇస్తామని మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో మద్యం కొరత లేదు, అన్ని డిపోల్లో అన్ని రకాల బ్రాండ్లు నిల్వ ఉన్నాయని మంత్రి జూపల్లి తెలిపారు. నాడు ఎరువుల కోసం, నేడు విత్తనాల కోసం రైతులు లైన్లో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టిన ఆసక్తికర వార్తనిచ్చారు. వెలుగు. సన్నాలకు పోతాం, సన్నవడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహం అంటూ క్వింటాలకు 500 బోనస్ పై స్టోరీ ఇచ్చారు. సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు, ప్రతి స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ బడిబాట బాధ్యతలు కూడా అప్పగింత అంటూ వార్తనిచ్చారు. రాష్ట్రగీతం నిడివి 2 నిమిషాలు, అందశ్రీ రచనకు సంగీతం అందిస్తున్న కీరవాణి. తెలంగాణలో వార్త. అమ్మఒడిలా ప్రభుత్వ బడులు, తల్లుల కమిటీ ఆధ్వర్యంలో బడిబాట, పాఠశాలల మరమ్మతులకు 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై కథనాన్ని ఇచ్చారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. పారిశ్రామిక అభివృద్ధికి కొత్తగా 6 పాలసీలు. రేవంత్ రెడ్డి ఆదేశం. జూన్ 28న ఇరాన్ అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రభ. బాధ్యత మరిచిన బ్యాంకులు, నీరుగారిన జాతీయకరణ, వ్యాపార సంస్థలుగా మారిన వైనం. సన్నబియ్యం షార్టేజ్, పేరుకుపోయిన దొడ్డు నిల్వలు అంటూ కథనాన్ని ఇచ్చారు. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు వేయడానికి బెయిల్ మంజూరు చేయాలని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తామ్లుక్ బీజేపీ అభ్యర్థి మాజీ జడ్జి గంగోపాధ్యాయ్పై 24 గంటలు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ నిషేధం విధించింది. ఈయన మాజీ న్యాయమూర్తి కావటం విశేషం. సంచలనం రేపిన రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో పలు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. మోసగాళ్ల కూటమి అంటూ విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు చేశారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పాటు హమాస్ అగ్రనేతలపై అరెస్ట్ వారెంట్లు కోరుతున్నట్లు చీఫ్ ప్రాసిక్యూటర్ కరీం ఖాన్ కోరారు. ఇవి ప్రధానంగా పత్రికలు ఇచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ.